దివ్యదేశాలలో ఇంకొక దివ్యదేశమైన తిరుక్కండియూరు గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. ఇక్కడ వెలసినటువంటి పెరుమాళ్ళు హరశాప నాశక పెరుమాళ్ళు. ఈర్ష్య అసూయలకు వసులై ఘోరమైన తప్పులు చేసినా పశ్చాత్తాపం కలిగి ప్రార్థిస్తే ఆ చేసిన తప్పుల వల్ల కలిగే పీడను పోగొట్టి కాపాడేటటువంటి పరమదయాకరుడు ఈ హరశాప నాశక పెరుమాళ్. ఈయన కమలవల్లి సమేతుడై పూజలందుకుంటున్నాడు స్వామి. హిమాలయాల్లో బదరీ క్షేత్రం ఎంతటి ప్రభావం కలిగినటువంటిదో అంతటి ప్రభావం కలిగినటువంటి దివ్యదేశం ఇది. అసూయతో బ్రహ్మశిరస్సును తొలగించిన హరుడు తన చేతి కంటిన ఆ బ్రహ్మకపాలం ఎలా పోగొట్టుకోవాలి, ఆ బాధ ఎలా తీరాలి అని నారాయణుణ్ణి ప్రార్థిస్తే ఆయన నైమిషారణ్యం, పుష్కరం, సిద్ధిక్షేత్రం, అహోబిలం, శ్రీరంగం, కుంభకోణం దర్శించి చేతి కంటిన కపాలం నుండి విముక్తి పొందు అని చెప్పాట. అంతేకాకుండా చివరిగా ఈ తిరుక్కండియూర్ని సేవించు, మనస్సు స్వస్థత పొందుతుంది అని చెప్పాట నారాయణుడు. హరుడు అలాగే చేశాడు, పవిత్రుడై పరమశివుడైనాడు. అటువంటి ఆ హరశాపనాశకర్ని మనం కూడా ప్రార్థించి మనం కూడా ఆ ఈర్ష్య అసూయల నుంచి విముక్తి పొందుదాం. నిత్యం భాతి కపాల తీర్థరుచిరే శ్రీకండియూర్పట్టణే వైమానే కమలాకృతౌ స్థితియుతః ప్రాచీముఖాలంకృతః నాయక్యా హరశాపనాశక విభుశ్రీ పద్మవల్యాశ్రితః ప్రత్యక్షో వరకుంభసంభవమునేః కీర్త్యః కలిద్వేషిణః. ఓం కంజూర్పురవాసాయ కమలవల్లీ సమేతాయ హరశాపహరాయ నమః.